హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. మష్రూమ్ అయితే ఎప్పుడు దొరుకుతూనే ఉంటున్నాయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మెంతులు అయితే చూశారు కదా, ఒక 30-40 మెంతులు తీసుకొని పచ్చివే కొంచెం దంచుకోవాలి. అట్లా పలుగ్గా దంచుకొని పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు యాలక్కాయలు, 2 లవంగాలు, చెక్క, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు కొంచెం ఇట్లా ఆనియన్స్ కూడా ఒక పెద్దది ఒకటి వేసాను. వేసిన తర్వాత కొంచెం దంచుకున్న తర్వాత కారం అయితే ఒక 2.5 స్పూన్ అయితే వేసుకున్న తర్వాత చక్కగా దంచుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్సీలో అయితే కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. రోట్లో దంచుకుంటే మసాలా అనేది కూర కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇట్లా దంచి పక్కకు పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా పలుకుగానే దంచుకోవాలి. ఇప్పుడు ఈ రోట్లోనే కొంచెం వాటర్ కడిగి వాటర్ని పక్కకు పెట్టేసుకోండి, కర్రీలోకి పనికొస్తాయి. మష్రూమ్ కూడా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర జస్ట్ కొంచెం అంటే కొంచెమే వేసుకోండి, ఎక్కువ కూడా వేయని అవసరం లేదు. ఈ 2 వేసిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆ మెంతులు అయితే మనం దంచుకున్న మెంతులో సగమే వేసుకోవాలి, ఎక్కువ కూడా వేయని అవసరం లేదు. మనం దంచుకున్నవి మొత్తం వేయని అవసరం లేదు. దాంట్లో సగం వేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసేసి ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా, పచ్చిమిరపకాయలు 2, టమాటా 1 అయితే తీసుకున్నాను. ఈ టమాటా కూడా వేసిన తర్వాత టమాటా అనేది కొంచెం జస్ట్ మనకు మగ్గితే సరిపోయేది. ఇప్పుడైతే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేస్తే టమాటా అనేది చక్కగా మగ్గిద్ది కదా, సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కాసేపు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇంక మష్రూమ్ వేసుకోవటమే మనం దీంట్లో. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత మష్రూమ్ కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోండి. ఇట్లా కలిపేసిన తర్వాత ధనియాల పొడి అయితే ఒక 1/4 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. ధనియాల పొడి వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి. దీంట్లోనే మనకు వాటర్ కూడా వస్తాయి. ఇప్పుడైతే ఈ వాటర్ అన్నీ ఒక 2 నిమిషాల తర్వాత, మష్రూమ్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇందాక మనం రోలు అదే కడిగాం కదా, ఆ నీళ్ళు కూడా వేసుకొని ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకొని ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు అయితే కుక్ చేసుకుందాము. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుండేది. ఇప్పుడైతే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడైతే చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను రైస్లో చపాతీ అయితే చేసుకుందాము. రైస్లో కూడా బాగుండిద్దండి, అలాగే చపాతీలో కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడైతే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి చక్కగా వాటర్ వేసి అట్లా కలిపేసుకోండి. మన చపాతీలు ఇట్లా కలిపేసిన తర్వాత చపాతీ అయితే వేసుకుందాము. మనకి చపాతీకి కూడా ఎక్కువ ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి, జస్ట్ కొంచెం అట్లా వేసుకుంటే సరిపోయేది. బెస్ట్ కాంబినేషన్. నేను మామూలుగా మధ్యాహ్నం రైస్లోకి అట్లా చేసినప్పుడు ఒకసారి ఇట్లా చపాతీలోకి అయితే తింటే చాలా బాగుండింది. అందుకే మళ్ళీ వీడియో అయితే పెట్టాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మళ్ళీ వేరే కర్రీ కూడా చేసి చూపిస్తాను ఈసారి అయితే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.